ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. మొన్న 2-3 డేస్ బ్యాక్ పార్లమెంట్లో ప్రధాని మోడీ ప్రసంగాన్ని అందరూ కూడాను లాక్డౌన్ ఉంటుందా, లాక్డౌన్ వచ్చే పరిస్థితి ఉంటుందా అని చర్చ నడిచింది ఒక 2 రోజుల వరకు కూడా. కానీ అక్కడ వాస్తవానికి ఆయన చెప్పిన దాని ప్రకారం ఎమర్జెన్సీ విధించే పరిస్థితి. ఒకప్పుడు ఎమర్జెన్సీ అంటే మాత్రం మనకందరికీ తెలిసిందే, మనకు అధికారాలు ఉండవు, రైట్స్ పవర్స్ ఉండవు, లేకపోతే కనుక మన హక్కులు ఉండవు అన్నమాట. కానీ మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఏంటంటే ఒక రకమైనటువంటి డిక్టేటర్ రూల్ అనేది ఉంటుంది. రాజ్యాంగాన్ని మొత్తం కూడా కంప్లీట్గా ఒకే హ్యాండ్ చేతిలో ఉంటూ అక్కడ సెంటర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏది డిక్టేట్ చేస్తే అదే రూలు, అదే ఆర్డర్ అనమాట. ఆ రకమైన పరిస్థితి. కానీ ఇప్పుడు చేస్తున్న ఎమర్జెన్సీ అది కాదు. ఈ మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా చాలా దేశాల్లో కూడా ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎమర్జెన్సీ అంటే ఎలా? ఆయా దేశాల్లో నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు, పెట్రోల్ కానివ్వండి, ఇతర వ్యాపారాల మీద ప్రభావం కానివ్వండి, ఈ ముఖ్యంగా ఈ డీజిల్, పెట్రోలు రవాణా చాలా తక్కువైపోవటము, పూర్తిగా సరఫరా కాకపోవటము, దాని ప్రభావం వేరే వ్యాపారాల మీద, వేరే నిత్యావసర వస్తువుల మీద పడకుండాను, అలాగే ఈ కంట్రోలింగ్ని తీసుకురావడం కోసము, ఆ ఎఫెక్ట్ని దేశంలో ఉన్న వేరే దాని మీద పడకుండా కంట్రోల్ చేయడం కోసం కొన్ని ఎమర్జెన్సీస్ అనేవి ప్రకటించాయి. ఆ ఎమర్జెన్సీ వేరు. లాక్డౌన్ చేయకుండా చిన్న చిన్న విషయాల పట్ల ఎమర్జెన్సీని కంట్రోలింగ్ వ్యవస్థను తీసుకొచ్చే విధంగా అనమాట. అంటే ఇంటి దగ్గర నుంచే ఉద్యోగాలు చేసుకోవటము, లేకపోతే వ్యాపారాలు ఎక్కువ స్థాయిలో ఇది చేయకుండాను కంట్రోలింగ్ చేయటం అనమాట. ఎందుకనంటే ధరలు పెరిగే ఆ ప్రభావం ప్రజల మీద పడకుండా చాలా దేశాలు నియంత్రణను పాటిస్తున్నాయి, అలాగే జాగ్రత్తను పాటిస్తున్నాయి. ఇక్కడ తీసుకున్న ఎమర్జెన్సీ జాగ్రత్త. అదే ప్రసంగం మొన్న ఆయన పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. లాక్డౌన్ లాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండాను, లాక్డౌన్ లాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అచిన్నం అయితే కనుక అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ముందస్తు చర్యల భాగంగాను మేము కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నాము. అటువంటి పరిస్థితులను గుర్తు చేస్తూ ఆయన ప్రసంగించారు. సో కాబట్టి అందరికీ అపోహ ఏమైందంటే లాక్డౌన్ వస్తుందా, వస్తే ఎటువంటి లాక్డౌన్ ఈసారి విధిస్తుంటారు. నిజంగా దేశంలో నిపుణులు, పొలిటికల్ అనలిస్టులు, ఆర్థిక నిపుణులు చెప్తుంది ఏమిటి అని అంటే లాక్డౌన్ వచ్చే పరిస్థితి లేదు, ఉండదు కూడాను. ఒకవేళ ఉన్నా అది పరిమిత స్థాయి వరకే ఉంటుంది తప్ప ఒక టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ లెవెల్, అంటే కంట్రోలింగ్ లెవెల్, కొన్ని వ్యవస్థల్లో కంట్రోలింగ్, కొన్ని రవాణాల్లో కంట్రోలింగ్, కొన్ని ఖర్చుల్లో కంట్రోలింగ్, ఇలా నియంత్రణ వ్యవస్థ అయితే ఉంటుంది తప్ప పూర్తి లాక్డౌన్ విధించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దేశమే కాదు, రాష్ట్రాలు అంటే కేంద్ర ప్రభుత్వమే కాదు, దేశంలో ప్రజలు కూడా ఈసారి లాక్డౌన్ విధిస్తే యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా లేరు. ఇప్పటికే లాస్ట్ టైం ఉన్నటువంటి లాక్డౌన్ పరిస్థితి నుంచి బయటపడడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న టైంలో ఈ యుద్ధం, మళ్ళీ ఎమర్జెన్సీ లాక్డౌన్ పరిస్థితులు వస్తాయి అనుమానాలు రావటం, దానికి తగ్గట్టుగా కేంద్రం కూడా ఆ దిశలో అడుగులు వేస్తూ చర్యలు తీసుకుంటున్నాం, ఎటువంటి భయాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పడం, ప్రజల్లో ఒక అపోహ రావటం, అన్నిటికీ మించి లాక్డౌన్ వస్తుందా అనే భయం ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం, వీటన్నిటినీ కూడాను నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ఖచ్చితంగా లాక్డౌన్ ఉంటుందా అంటే మాత్రం అది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు. యుద్ధం ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది దేశంలో లాక్డౌన్, ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తాయా లేదా అనేది. యుద్ధం కొనసాగే పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది దేశంలో ఎమర్జెన్సీ, అలాగే లాక్డౌన్ ఉంటుందా, ఉంటే ఎటువంటి పరిస్థితి, ఎటువంటి లాక్డౌన్ విధించే అవకాశం ఉంటుందనేది మరికొన్ని రోజులు పోతే మాత్రం తెలియదు.